నమస్కారం కమరా గారు. నమస్తే అంజి బాబు. జోగి రమేష్ గారి బాబు అరెస్ట్ ఏదైతే ఉందో అది అక్రమ అరెస్ట్గా వైసీపీ దాన్ని భావిస్తుందండి. అమ్మిన వాళ్ళదే తప్పు కానీ కొన్న వాళ్ళది తప్పు కాదు కదా. అమ్మిన వాళ్ళది ఎవరు? అప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారు. మరి ఆ తప్పు ఇతంది ఎందుకు అవుద్ది అని ఒక చర్చకి తావుదీస్తున్నారండి. దీన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు జోగి రమేష్ గారు మాట్లాడేదాన్ని చూసుకుంటా ఉంటే అక్కడ న్యాయాలు ధర్మాలు అధర్మాలు అనే దానికంటే కూడా కులం అనే దాన్ని ప్రస్తావన తీసుకురావడం కూడా జరిగింది. ఆయన నేను గౌడ కులస్తును కాబట్టి గౌడ కులస్తులందరినీ కక్ష సాధింపు చర్యగా ఇది భావిస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. పాపం 15 సంవత్సరాల కుర్రవాడు అమర్నాథ్ గౌడ్ తన అక్కని ఎందుకు ఇలా వేధిస్తున్నారని చెప్పానంటే నిర్దాక్షిణ్యంగా నోట్లో గుడ్డలు గుక్కి చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి నడిబజార్లో దహనం చేసినప్పుడు ఆయన గౌడ కులస్తుడు కాదా? హీరో బీసీల గురించి బీసీల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తోట చంద్రయ్య అనే వ్యక్తిని జై జగన్మోహన్ రెడ్డి అని అనమంటే అన్నాడని, జై చంద్రబాబు నాయుడు గారు అన్నాడని నడిబజార్లో గొంతు కోచి చంపించినప్పుడు అతను బీసీ మనిషిని గుర్తు రాలేదా? బలహీన వర్గాల మనిషిని. ఇలా చెప్పుకుంటే ఎన్ని ఉదంతాలు ఉన్నాయి అంజిబాబు గారు ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. నీ మనుషులు, నీకు సంబంధించిన వాళ్ళు మరి తన వాహన చోదకుడిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇంటి ముందు తీసుకెళ్ళి పడేసి నేనే చంపానని చెప్పినటువంటి శాసనమండలి సభ్యుడు అనంతబాబుని ఈరోజు నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని నీ వాహనంలో తిప్పుకొని నీ సభలో సమావేశంలో ప్రథమ స్థానంలో కూర్చోబెట్టుకొని నువ్వు నిర్వహించిన మీ యొక్క పార్టీ ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉన్నాయి తప్ప ఇక మీరన్న ఉదంతం కనుక వస్తే ఇది ఎక్కడండి? ఎందుకంటే అగ్రిగోల్డ్ అదే అటాచ్మెంట్ భూములండి. మీరు చెప్పిన ఉదంతానికి వచ్చేదానికి 88వ నెంబర్ సర్వే నెంబర్ 88వ దాన్ని 87గా మార్చి వీళ్ళు కొనుక్కోవడం కూడా జరిగింది. ఓకే, సరే వీళ్ళు కొనుక్కున్నారు. ఎవరు? నువ్వు అగ్రిగోల్డ్ భూములు వివాదం నడుస్తూ ఉంది కదా, అసలు అవి కొనకూడదు. నువ్వు మంత్రివి కదా, ఆ మాత్రం నీకు తెలియదా? అమెరికాలో చదివి వచ్చాడు అంటున్నాడు కదా. కాదండి, ఇప్పుడు అవి కొనకూడదు కదా. కొనకూడదు కదా అధికారులు చెప్తే. ఎవరు చెప్తే అధికారులు చేశారు అది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు ఈ విధమైనటువంటి 22A పెట్టారని, లేదంటే కొన్ని లక్షల ఎకరాలు మీ దౌర్జన్యానికి భయభ్రాంతులను గురి చేసి దాన్ని 22A పెట్టేసి తర్వాత దాన్ని మార్చి మీ అన్యాయులకి మీ ముఖ్యమైన వాళ్ళకి మీరు దారాదత్తం చేసింది వాస్తవం కాదా? ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నది కదండి ఆధారాలతో సహా. నిన్నగాక మొన్న రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే, ఆయన సర్వాధికారి అయితే నేను తర్వాత అధికారిని నేనే, ఆయన రారాజు అయితే నేను సామంతరాజు అని చెప్పిన విర్రవీగినటువంటి పుంగునూరు పులి అని చెప్పుకునే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లీలలు, వాళ్ళ కుమారుడి వాళ్ళ తమ్ముడి మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అవి కూడా తప్పని మనం మాట్లాడదామా? రేణిగుంట సమీపంలో ప్రభుత్వం సంస్థలకు కేటాయించినటువంటి భూముల మధ్యలో స్వతంత్రంలో భూమి ఉందని చెప్పుకొని వాళ్ళ భార్య పేరు మీద దాన్ని రాయించుకున్న వ్యక్తి కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంటే ఇవన్నీ ఎవరు చేశారు? అధికారులు చేశారా? అంటే మీకేమీ తెలియదా? శుద్ధపూసలా? అదే చెప్పింది రేపు న్యాయస్థానం. ఓకే, ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు అనేవి ఏవి కూడా కొనుగోలు చేయకూడదు, వివాదాలు ఉన్నాయి అవి. అసలు దానికి నీకు తెలియదా? నువ్వు మంత్రి కాదా? నీ కుమారుడు చదువుకోలేదా? మీ బాబాయ్ పేరు మీద ఎందుకు రాశారు అంటే ఆయనకి తెలియదా? ఆ రోజు ఒక బాబాయ్ ఏమో చనిపోయి అధికారం అప్పచెప్పాడు, ఇప్పుడు ఇంకో బాబాయి దోచుకోవడానికి అవకాశం ఇచ్చాడా? ఇదే కదా మనకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఇదే జోగి రమేష్ గురించి శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. నువ్వు కొన్ని వందల వాహనాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిందుకే కదా నీకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు నువ్వేం మాట్లాడావు? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వు బలహీనుడు అని గుర్తు రాలేదా? నీ కులం ఏంటో నీకు గుర్తు రాలేదా? ఈరోజు మాట్లాడి నువ్వు ఏదో నీ కొడుకు దగ్గరకు వచ్చే తల్లికి ఉన్నత చదువులు అంటే అమెరికా వెళ్తే వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? బుద్ధి అడిగి పోయిద్ది. మీ బుద్ధి ఇదే కదా, స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఇంకా దాని గురించి అతను చెప్తా ఉంటే జనం నమ్మే పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. బట్ ఇది కక్షపూరితంగా చేశారు అనేది వాదన. ఇప్పుడు వాళ్ళను కూడా కొంతమందిని పక్క పెట్టారు కదా. కక్షపూరితంగా చేశారు అని అంటే తీసుకెళ్ళేమన్నా మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా కొట్టారా? లేకపోతే అర్ధరాత్రి పూట మీ ఇంటి మీదకి వచ్చేసి గోడలు దూకొచ్చేసి తలుపులు బద్దలు కొట్టేసి పెడరెక్కలు ఇరుచుకట్టేసి డాక్టర్ సుధాకర్ గారి లాగా మిమ్మల్ని ఆ విధంగా ఏమన్నా నడిబాజార్లో కూర్చోబెట్టారా? బట్టలు లేకుండా వచ్చారు, 15 గంటల సేపు విచారణ చేశారు,
తర్వాత కదా అదుపులో తీసుకుంది. ఆ తర్వాత నువ్వే ఉన్నావయ్యా, నీ అబ్బాయే కాదు నువ్వు కూడా ఉన్నావు. నెక్స్ట్ తదుపరి నువ్వు కూడా ఉన్నావు. ఓకే ఓకే. ఒక్కోటి అన్ని బయటకు వస్తానే ఉన్నాయి. ఇందుట్లో ఏదో దాచిపెడితే దాగే కాదు కదా. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారండి, ఆల్రెడీ గవర్నమెంట్ ఆక్షన్లో ఒకవేళ అది ఉంటే దాంట్లో పాడుకున్నారేమో ఏది అనేది ఇంకోటి వాళ్ళ అనుమానం. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఓకే, వాళ్ళు ఏమైనా మాట్లాడడానికి ఏముంది. ఓకే ఓకే. అసలు ప్రభుత్వం ఆక్షన్ వేస్తే వీళ్ళు వెళ్ళి అదుపులో తీసుకుంటారా? తీసుకుంటే వాళ్ళు చేసే యాగి ఏ విధంగా ఉండేది? ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని హత్యలు చేసిన వీళ్ళు ఇంకా మా మీద కక్ష సాధింపు చర్య చేపడుతుందని చెప్పని వాస్తవాలు ఆధారాలు ఉన్న తర్వాత ఇలా మాట్లాడే వ్యక్తులు ప్రభుత్వం కనుక వేలం వేసి దాంట్లో వాడు పాడుకున్నారు వాళ్ళు ప్రభుత్వమే వాళ్ళకి దఖలుపరిచిందని చెప్పి కనుక వాస్తవాలు కనుక వాళ్ళ ముందుంటే ఇంకెంత యాగి చేసేవాళ్ళు ఆలోచించండి. ఆధారాలు ఉండి వాస్తవాలు కనపడిన తర్వాత ఈ రోజు కాదు కదా, దీని గురించి విచారణ చేసి వాస్తవాలు ఏంటని చెప్పి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కదా ఈరోజు అదుపులో తీసుకుంది. ఓకే, న్యాయస్థానంలో మీరు నిరూపించుకోండి. అధికారులు తప్పని అధికారులను బలుపసం చేయండి. ఇక్కడ మాకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ఏంటి? వాస్తవాలు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించినవి కావచ్చు, ఇలా వివాదాల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, కొనకూడదు అమ్మకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దానికి బాధ్యులైన వాళ్ళు శిక్షలు కావాలని మనం కోరుకుంటున్నాం. కొన్నావు కాబట్టి నీ మీద అభియోగంతో నేను తీసుకెళ్తున్నారు, నాకేం సంబంధం లేదు, ప్రభుత్వం వేలం వేసింది, నేను కొన్నాను, అధికారులు తప్పని చెప్పి అధికారులను బలిపశువులు చేయండి. మీకోసం వాళ్ళు బలిపశువులు అవుతారో లేకపోతే ఏం జరిగిద్దో చూద్దాం. ఇందుట్లో మనకు అర్థం కానిది ఏమని చెప్పండి. సిసోడియా గారు దీని మీద విచారణ చేసి వాస్తవాలు ఎలుగు చూపిన తర్వాత కదా ఇది బయటకు వచ్చింది. ఒకవేళ అలా జరిగినా కానీ బహిరంగంగా జరగాలి కదా, ఆక్షన్ జరిగినా కానీ. అసలు వాళ్ళు జీవోలు 2021 తర్వాత ఏదైనా సరే ప్రభుత్వ పరమైనటువంటి జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచారా? ఓకే ఓకే, ఉంచలేదు కదా. ఇప్పుడు అవి కూడా బహిర్గతం అవుతాయి. నిజంగా ఈరోజు మాట్లాడుకుంటా ఉంటే 2021 తర్వాత ఏదైనా సరే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి జీవోలు ఇప్పటి వరకు మనకేమైనా తెలుసా? అప్పటి నుంచి గగ్గోలు పెడతానే ఉన్నారు కదా, కాగాళ్ళు కావచ్చు అన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా, కానీ ఏ రోజు వాళ్ళు పట్టించుకోలేదు కదా. 3 సంవత్సరాల కాలయాపన అట్లానే తీసుకుంటూ వచ్చారు కదా. దాంట్లోంచి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నిజంగా అలాంటి జీవో తీసుకుని వస్తే దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు కదా రేపు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం ఉందో ఇంకా ఎవరైనా ఉన్నారండి ఆ భూములకు సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆధారాలు వీళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా దీనికే తీసుకొచ్చారు అంజిబాబు. అవునా? ఆ రోజు వాళ్ళ కింద అంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే ఒక నమ్మకంతో చివరిలో తీసుకొచ్చారు. కానీ వాళ్ళు నిజంగా కనుక ప్రజల వ్యతిరేకతతో ఉన్నారు అనుకున్నట్టయితే 1 సంవత్సరం ముందే తీసుకొచ్చేసి మీ భూములు మా భూములు అన్ని భూములతో సహా వాళ్ళు ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కదా, ఒకటి కేంద్ర నియమ నిబంధనలు లేకపోతే నీతి ఆయోగ్కి సంబంధం లేకుండా మీరు ఏదన్నా మీ మీద మీకు సంబంధించిన భూమి వివాదంలో ఉందని చెప్పని ఫిర్యాదు అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు కాదు, ఐఆర్ఎస్ చదివిన వాళ్ళు కాదు, వాళ్ళు నియమించిన వ్యక్తి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే అతనికి గనక నచ్చి ఆ ఫిర్యాదును స్వీకరించాను, నేను దీని మీద విచారణ చేస్తానంటే 2 సంవత్సరాల లోపు అవతల వాళ్ళు దానికి సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే మీ సొంతం అవుతుంది. ఇదే కదా వాళ్ళు పెట్టింది. ఆ అధికారి తీసుకోలేదు, ఆ అధికారి మనకి ఇలా జరిగిందని చెప్పని లిఖితపూర్వకంగా ఇవ్వలేదు, మనం ఎక్కడికి వెళ్ళలేం కదా, న్యాయస్థానాలు కూడా వెళ్ళలేం కదా. ఈ విధంగా వాళ్ళు ఓ ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ భూములేంటి, అంజిబాబు ఉద్యోగం చేసుకుంటున్నాడు లేకపోతే ఈ సంస్థ నడుపుకుంటున్నాడు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన పొలాలు ఇక్కడ ఉన్నాయి, దాన్ని ఎలా కొట్టేయాలి, వ్యతిరేకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఇవన్నీ స్పష్టంగా వాళ్ళకు అవగాహనతో ఈ వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ఇవన్నీ సేకరించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇది మాత్రం వాస్తవం. కొన్నది వాస్తవం, ఆ భూములు వివాదం అన్నది వాస్తవం. ఇవన్నీ రేపు విచారణలో బయటకు వస్తాయి. అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. ఓకే, అయితే నెక్స్ట్ జోగి రమేష్ గారిది ఏంటి? ఈయన కూడా కొన్ని ఉన్నాయి ఈ భూములు. ఇంకా ఈయన మీద వేరే అభియోగాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నిన్న ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన దానికి. రైట్ అదే. ఓకే, ఆ దాడులకు సంబంధించి. ఓకే, ఇప్పుడు పైనుంచి వర్షం పడతా ఉంటుంది, కొండల్లోంచి కిందకు వస్తూ ఉంటాయి, అడ్డుకట్ట వేయాలి కదా నీళ్ళు కింద రాకుండా ఉండాలంటే.
భారీ వర్షాలు పడ్డాయనుకోండి, అడ్డుకట్టలు కూడా దాటి కిందకి ఎలా వస్తాయో ఇప్పుడు జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు దాకా అధికారులు కొంత కాపాడుకుంటూ వచ్చారు, అధినాయకుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అధినాయకుడు లేడు, అధికారుల పరిస్థితి అగమయగోచరంగా ఉంది. అడ్డుకట్ట వేసేవాళ్ళు ఊరు లేరు. నీరు పల్లానికి చేరాలి కదా, నిజం నిలకడగా ప్రజలందరికీ తెలియాలి కదా, దోషులు శిక్ష పడాలి కదా, జరుగుతుంది అదే కదా. ఓకే. దీనికి సంబంధించిన అన్ని శాఖాపరమైనటువంటి చర్యలు మొదలైన తర్వాత అన్ని శాఖల వాళ్ళు కూడా జరిగిన అవినీతి అక్రమాలు కనుక మనం చూసుకుంటా ఉంటే నాకున్న లెక్కల ప్రకారం అంజిబాబు వీళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వీళ్ళు కొట్టేసింది 7 లక్షల కోట్ల రూపాయలు కనపడుతుంది. అంత డబ్బు 7 లక్షల కోట్ల రూపాయలు భూముల రూపేణా కావచ్చు, అప్పులు తీసుకొచ్చిన దాన్ని ప్రజలకు ఖర్చు పెట్టి మిగిలిన దోచిన దానికి కావచ్చు, పింఛన్లు చూసుకున్నా కూడా, రైతు భరోసాకు సంబంధించిన చూసుకున్నా కూడా, లేకపోతే ధాన్యం కొనుగోలు చేసిన దాంట్లో సంబంధించిన చూసుకున్నా కూడా, ఇలా ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న దాని గురించి చూసుకున్నా కూడా అన్ని లక్షల కోట్ల రూపాయలు కనపడతా ఉంది. ఇవన్నీ రేపు పొద్దు కనుక ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కనుక చర్యలు తీసుకొని దాంట్లో ఒక 3వ వంతు స్వాధీనం చేసుకున్నా కూడా ఈ 5 సంవత్సరాలకు మనకు దిగులు ఉండదు. ఓకే. అలాంటి పని మొదలు పెట్టాలని అయితే నేను భావిస్తున్నాను. అది జరిగే పని కాదులేండి, జరుగుద్దంటారు అట్లాంటివి. కొన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి నేను చెప్పను. ఇప్పుడు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటారు కాబట్టి అన్నీ జరుగుతాయని నేను, కానీ ప్రజల నుంచి వెలువలుగా వస్తున్నాయి కదా వినతులు, జరుగుతున్నాయి, కనపడతా ఉన్నాయి కదా. నా ఆస్తి చూసుకున్నారు, ఇంత బలవంతంగా రాయించుకున్నారు, వాటికి న్యాయం చేయకపోతే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, రేపు పొద్దున వీళ్ళకి 1 సీటు కూడా ఇవ్వరు. అంతే కదా. ఇప్పుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన మధ్య యుద్ధం, దానికి ఎవరు వాళ్ళకి కనపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఎవరున్నా కూడా ప్రజలు ఆమోదించారు, హక్కును చేర్చుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన మనుషులు వాళ్ళకి అన్యాయం చేశారనుకోండి, ప్రత్యామ్నాయం చూసుకుంటారు వాళ్ళు. ఓకే. కాబట్టి వీళ్ళు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.